యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అయితే అపోస్తలుడైన యోహాను గారు పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమని ఒక అంటే ఈ ప్రకటన గ్రంథంలో మనం 2వ అధ్యాయం చూసుకుంటే ఎఫెసులో ఉన్న సంఘముకు, అదేవిధంగా స్మరణలో ఉన్న సంఘములకు 8వ వచనంలో, అలాగే 12వ వచనంలో పెర్గములో ఉన్న సంఘముకు, అదేవిధంగా 18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు, అదేవిధంగా 3వ అధ్యాయంలోకి వస్తే సార్దిస్లో ఉన్న సంఘం, ఇలాగా సంఘాలకి ఆయన రాయడం జరిగిందన్నమాట. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల 7 సంఘాలకి అక్కడ ఇందులో స్మరణలో ఉన్న సంఘ దూతకు ఇలాగ రాయము అనే దీనిలో ఇక 8వ వచనం నుండి మనం చూసుకుంటే, అంటే ఎవరికి రాస్తున్నారంటే స్మరణలో ఉన్న క్రీస్తు సంఘానికి యోహాను గారు రాస్తున్నారు అన్నమాట. స్మరణ అనే సంఘం పేరు కాదు, స్మరణలో ఉన్న క్రీస్తు సంఘం అన్నమాట. చాలామంది ఏంటంటే సంఘం గురించి సంఘం వేరే వేరే పేర్లు అనే పేర్లు పెట్టుకొని తీసుకుంటారు, కానీ వాక్యానుసారమైనది క్రీస్తు సంఘం అన్నమాట. సంఘానికి పేరు పెట్టాల్సింది క్రీస్తు సంఘం అనే పేరు మాత్రమే ఉండాలి. వేరే సంఘం పేరు అనేది ఉండకూడదు, దాన్ని మనం అనుసరించకూడదు, దాన్ని మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి స్మరణలో ఉన్న క్రీస్తు సంఘానికి యోహాను గారు రాస్తున్నారు అన్నమాట. అయితే ఎవరు రాయమన్నారు అక్కడ అని చూస్తే అక్కడ పరిచయం ఇస్తారు చూడండి. మొదటి వాడును కడపడు వాడిని ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. మొదటి వాడు ఎవరు? దేవుడు. కడపటి వారు దేవుడు. కానీ ఇక్కడ మరొక పాయింట్ మనం గమనిస్తే అక్కడ మృతుడై మరలా బ్రతికిన వాడు, మృతుడై మరలా బ్రతికిన వారు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడు, అందులో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కుమారుని విషయమే అక్కడ మనకి చెప్పబడుతుంది. మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అనే ఎవరు పరిచయం చేస్తున్నారంటే స్మరణలో ఉన్న సంఘానికి అక్కడ రాస్తున్నారు, పరిచయం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. అంటే ఆల్రెడీ తెలుసు, కానీ ఎవరు రాయమన్నది ఎక్కడ రాయమన్నది ఒక లెటర్ రాస్తున్నప్పుడు టు ఫ్రమ్ అంటే ఎవరికి రాస్తున్నాం, ఎవరు రాస్తున్నారు, మధ్యలో ఉన్న యొక్క అంశం ఏంటి అన్నది మనం గుర్తించాలి. అయితే స్మరణలో ఉన్న సంఘానికి అక్కడ రాయబడుతున్నారు. ఎవరు చెప్తున్నారట? యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తారు. ఏం చెప్తున్నారు? మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు ఏం చెప్తున్నారు చూడండి. 9వ వచనంలో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు ధనవంతుడివే. ఏంటి నీ శ్రమ దరిద్రతను ఎరుగుతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుడికి సమస్తము తెలుసు. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు తెలుసు, ప్రతి ఒక్క మనిషి పడుతున్న శ్రమ విషయాల్లో తెలుసు, వాళ్ళు పడుతున్న దుఃఖాలు తెలుసు, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసు, అన్నీ కూడా సమస్తం తెలిసిన వాడు ఎవరంటే దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. మన పక్కన్న మన వారికే మన బాధలు తెలియదు, మన పక్కన్న వారి బాధలు మనకు తెలియదు, వాళ్ళ ఆలోచన ఎలాగుంటే మనకు తెలియదు, వేరే ఆలోచన ఎలాగుంటే మనకు తెలియదు. కానీ అందరి ఆలోచనల్ని అందరి హృదయాన్ని ఎరిగిన వాడు ఒకడే, ఆయనే దేవుడు మాట. చూడండి ఎంత నీట్గా చెప్తున్నాడు. మీ శ్రమలు నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, ఆయనను నువ్వు ధనవంతుడు. దేనికి ధనవంతుడు? నువ్వు క్రీస్తు సంఘంలో నువ్వు చేర్చబడినందుకు నువ్వు ధనవంతుడు. నన్ను దేవుని కింద నువ్వు ఒప్పుకున్నందుకు నువ్వు ధనవంతుడు. కాబట్టి అక్కడ ఎంత ఈ భూలోకంలో ఈ భూమి మీద బ్రతుకున్న కాలం అంతా కూడా మనం ఏ విధంగా ఉన్నా సరే, మనం అందరం ఇక్కడ ఎవరైతే నిజమైన దేవుని నమ్ముకొని మనం అందరం ఉన్నాము, మన అందరం కూడా ఏంటంటే ధనవంతులు అన్నమాట. మన ధనం భూమి మీద కూర్చోబడింది కాదు, మన ధనం భూమి మీద కూర్చోబడింది కాదు. ఎక్కడ కూర్చోబడుతుంది? పరలోక రాజ్యంలో కూర్చోబడుతుంది. దేన్ని బట్టి? మన క్రియలను బట్టి, మన పనులను బట్టి మనం ధనవంతులు అని అక్కడ మనకి ధైర్యాన్ని కలిగజేస్తుంది అన్నమాట. అంటే స్మరణలో ఉన్న సంఘం గురించే కాదు, ఈ దాని ద్వారా మన సంఘం కూడా బలపరచడానికి అవకాశం ఉందన్నమాట.
కాబట్టి మనం గమనించాల్సింది ఎవరు చెప్తున్నారంటే స్వర్ణాలు ఉన్న సంఘం కాదు, ఎక్కడైతే మన సంఘస్థులు ఉన్నామో సంఘం ఉందో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మృతులను లేచిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ యొక్క శ్రమ నాకు తెలుసు, నీ యొక్క దరిద్రత నాకు తెలుసు, కానీ నీవు ధనవంతుడు అనేసి అక్కడ తెలియజేయబడుతుంది అన్నమాట. కాబట్టి అయినను నువ్వు ధనవంతుడివే. తాము చెప్పుకొనొచ్చు. అయితే ఇక్కడ చిన్న చురకడుతున్నమాట. యూదులని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషని నేను ఎరుగుదును. అక్కడ ఏం చెప్తున్నారు? తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక అంటే క్రైస్తువులు అని చెప్పుకొనొచ్చు. క్రైస్తువులు కాక ఉన్నవారు అంటే మేము క్రైస్తువులమే కానీ మా ప్రియులు క్రైస్తవంలో ఉండవు, మేము క్రైస్తువే కానీ మా మాటలు కానీ మా చేతలు కానీ మా ప్రవర్తన కానీ ఏది కూడా క్రీస్తుకు సంబంధించిన వానిగా ఉండవు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం, దేవుని యొక్క చెప్పిన చిత్తానుసారంగా మనం నడకపోతే ఇక్కడ చెప్పిన విధంగా యూదులని చెప్పుకొనొచ్చు, యూదులు కాక ఉన్నారు అంటే క్రైస్తువులు అని చెప్పుకొనొచ్చు, మనము క్రైస్తవులుగా లేనట్లే. ఎప్పుడైతే దేవుని యొక్క క్రియలు మనం చేయకపోతే మనం క్రైస్తువులు అని చెప్పుకోవడం వరకే మన పని, మనం క్రైస్తువులు అని చెప్పుకున్నంత వరకే మన పని, క్రియలు మాత్రము అది విధంగా. ఆ విధంగా కానీ మనం ఉన్నామంటే మన శ్రమ మన దరిద్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మన ధనం కూడా సమకూర్చబడదు, మన ధనం పరలోకంలో సమకూర్చబడదు. కాబట్టి మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ క్రియలు మనము క్రీస్తు చెప్పిన క్రియలు మనము చేస్తేనే దానికి యొక్క ధనం అన్నది మనము పరలోకంలో కూర్చబడతాము. అప్పుడు చెప్తాడు దేవుడు మనకి ఏం చెప్తాడంటే 9వ వచ్చినట్లుగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతాను అంటాడు అనమాట. ఒకవేళ మనము ఆయన క్రియలు కానీ ఆయన యొక్క చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం అడగకపోతే మత్తయి సువార్తలో రాసిన విధంగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినా సరే బాబు నువ్వు ఎవరినాయనా ఎక్కడ చూసినట్లు లేదు అన్న విధంగా ఎక్కడి నుండి వెళ్ళిపోయినాయని అనేసి సింపుల్గా తీసేస్తారు. కాబట్టి సున్నాలో ఉన్న సంఘానికి యోహాను గారు రాసిన విధంగా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే మనం సంఘంలో ఉన్న విధంగా మనం యొక్క క్రియలు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట విధంగా మన శ్రమని దేవుడు ఈ విధంగా చెప్పాలి, మన దరిద్రతను దేవుడు ఇలాగ చెప్పాలి, మనకి ధైర్యం ఇచ్చే విధంగా నీ ధనము నువ్వు ధనవంతుడమనే దేవుడు మనకి చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలన్నమాట. లేకపోతే మనకి తప్పని యొక్క శిక్ష అన్నది మనకి ఉంటుంది అన్నమాట. అక్కడ అంశం చూడండి, మనం ముందుకు చదువుకెళ్తే నీవు పొందబో శ్రమలకు భయపడకము, నువ్వు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చూడండి ఇక్కడ శ్రమ దరిద్రము దేని గురించి మాట్లాడుతున్నారంటే మనం క్రీస్తు ప్రభు నిమిత్తమే జీవించినప్పుడు అనేకమైన దోషణలకు కానీ శ్రమలకు కానీ దేనికైనా మనము దాన్ని అణుచుకొని ఉన్నప్పుడు ఆ యొక్క దానిని మనకి ధనంగా చూపిస్తాను అనమాట. ఎక్కడ పరలోక రాజులో ధనం కూర్చోబడుతుంది. ఈ యొక్క ఒకవేళ వాటి వల్ల ఏవైనా భయం కానీ ఏవైనా ఆటంకాలు కానీ కలిగినప్పుడు మనం భయపడకూడదు అనే గొప్ప భరోసా అనేది అక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దోషనే ఎరుగుతాను. ఆయన మన శ్రమలను ఎరుగుతున్నాడు, మన దరిద్రాన్ని ఎరుగుతున్నాడు, అదే విధంగా ఎవరైతే దోషణలు చేస్తున్నారో అది దాన్ని కూడా ఆయన వింటున్నాడు. కానీ వీటన్నిటికంటే నువ్వేం చేయమంటే పొందబో శ్రమలకు భయపడకము. ఆల్రెడీ మనకి క్లారిటీగా చెప్పేశాడు. చాలా మంది ప్రకటిస్తుంటారు అన్నమాట, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకేం శ్రమలు ఉండవు, నీకేమి ఆటంకాలు ఉండవు, నీకేం చెయ్యదు, అసలు ఏమి ఉండదు, మంచి ఎక్కడికో వెళ్ళిపోతావు అనే మాటలు. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఎటువంటి శ్రమ లేకుండా చూసుకుంటాడు, దేవుడు అభివృద్ధి పని చేస్తాడు. కానీ ఎప్పుడు దేవుళ్ళలో ఉంటూ దేవుని యొక్క క్రియలు మనము చేయగలిగితే, దేవుని చెప్పిన విధంగా మనము ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దానివల్ల మనం జీవిస్తే దేవుడు చెప్పిన విధంగా మనము భయపడకుండా ఉంటాం అన్నమాట. ఏంటంటే సాతాను సమాజపు వల్ల నీకు కలుగు దోషను నేను అడుగుతాను, నీవు పొందబో శ్రమలను భయపడకము, ధైర్యంగా ఉండు, నువ్వు చనిపోయినను మరలా నువ్వు నా దగ్గరికి వస్తావు అని గొప్ప ధైర్యాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు అన్నమాట.
ఎందుకంటే అన్ని ఎరిగిన దేవుడు. మనం కూడా ప్రతిసారి మనం దేవుడిని ప్రార్థిస్తుంటాం, ప్రతిసారి కూడా దేవుడిని మనం తలుచుకుంటాం. ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఎటువంటి వేదన వచ్చినా సరే, ఎటువంటి శోధన వచ్చినా సరే మనం దేవుడిని తలుచుకుంటూ వెళ్తాం. కానీ సాధారణమైన ఈ యొక్క లోకానుసారమైన శ్రమలకి మనము లోబడిపోయి దేవుడిని మనము నిందించడానికి అవకాశం లేదు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మనం ఆరాధించాలి, దేవుని ఎలా మహింపరచాలని ఆలోచనతో ఉండాలి. కానీ శ్రమ వలన ఈ యొక్క దేవునిలోకి వచ్చాము కాబట్టి ఈ యొక్క శ్రమ, ఈ యొక్క దేవునిలోకి వచ్చాం కాబట్టి ఈ యొక్క దోషణ, ఈ యొక్క దేవునిలోకి వచ్చాం కాబట్టి ఈ యొక్క దరిద్రం అనేసి మనము అనుకోవడానికి వీలు లేదన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఎరిగిన వాడు ఎవరంటే మన దేవుడు. ఈ దేవుడిని మనము ఎల్లప్పుడూ కూడా మహింపరచడానికి ఆయన్ని ఉండాలి. ఎందుకంటే మన పాపాల నిమిత్తమే ఆయన మరణించి ఉన్నారు అనేసి మనము గుర్తెరగాలి. తిరిగి ఆయన వస్తున్నప్పుడు, మనం ఆయన కోసం జీవించినప్పుడు ఆయన మనల్ని తీసుకెళ్లే విధంగా మనము తయారవ్వాలన్నమాట. అక్కడ పరిచయాన్ని మనం విన్నాం, ఎవరికి రాస్తున్నారో విన్నాం, పరిచయం ఎవరు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అక్కడ మనకి గొప్ప ధైర్యాన్ని అక్కడ మనకి కలుగు చేస్తారు అన్నమాట. అలాగే మనం ముందుగా చదువుకుంటూ వెళ్తాడు ముందుకి 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగను, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. నీ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే, నువ్వు చనిపోయినా సరే, నువ్వు నమ్మకం చనిపోయేంత వరకు, నీ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం మనం జీవిస్తే మనకేంటి వస్తుందటండి? జీవ కిరీటం అన్నది మనకి చూస్తాం. చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు అనమాట. ఒక రన్నింగ్ రేస్ వస్తున్నప్పుడు ఈ లైన్ నుండి ఆ లైన్కి వెళ్తే మీకు ప్రైజ్ అనేది మనం అనౌన్స్మెంట్ ఎలా చేస్తారో, దేవుడు కూడా నీట్గా చక్కగా కూడా అక్కడ క్లారిటీగా రాశాడు అనమాట. నువ్వు నన్ను నమ్ముకున్నందుకు, నువ్వు నా సంఘంలో ఉన్నందుకు, నీకు శ్రమలు రావచ్చు, నీ దరిద్రాలు రావచ్చు, నీకు దోషలు కలగచ్చు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. కానీ నువ్వు ధనవంతుడివే, నువ్వు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, తినడానికి తిండి లేకపోయినా నువ్వు ఎక్కడున్నావు? నా యొక్క ఆధీనంలో ఉన్నావు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండి, నేను చెప్పిన మాట నమ్మకంగా చేస్తే, ఎప్పటి వరకట? ప్రాణం పోయినంత వరకు కూడా నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం అన్నది. రన్నింగ్ రేస్లో పరిగెట్టి పడిపోతాం, లేచినా సరే పరిగెడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆ ప్రైజ్ అన్నది గెలవడానికి ప్రయత్నిస్తాం. ఈ అంశాన్ని మనం దరిద్రానికి మనం చూసుకున్నప్పుడు ధనవంతుడు లాజరస్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లాజరస్ దరిద్రాన్ని మనం చాలా కళ్ళకు కట్టగట్టుగా రాశాడు అక్కడ మాట. ధనవంతుడు టేబుల్ మీద చిన్న చిన్న రొట్టె ముక్కలు పడితే అవి తినే స్థితిలో ఉన్నారు లాజరస్. ఒంటి నిండా గాయాలు, కుక్కొచ్చి తన గాయాల్ని నాకుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడు చనిపోయిన తర్వాత పరదేశంలో అబ్రహాము గారు రొమ్ముని అంటుకొని ఉన్నారట. ఆ ధనవంతుడు ఇక్కడ బాగా టేబుల్ మీద చక్కగా కూర్చొని మంచి మంచి పదార్థాలు తింటూ, ఆహారాలు తింటూ ఉన్న ధనవంతుడు వేదనకరమైన స్థలంలో చిటికుడు చుక్క నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. లాజరస్ గారు కిందన చిన్న రొట్టె ముక్కలు తినొచ్చు, కానీ అక్కడ అబ్రహాం గారు కిందన దొరలొచ్చు, గూడులో దొరలు ఉండొచ్చు, వస్త్రాలు లేకపోవచ్చు, ఒక్కొక్క గాయాలు గడపచ్చు, కానీ కిందన ఎంత శ్రమ పొందినా సరే దేవుని విడిచిపెట్టలేదు. పైన తన కోసం జీవ కిరీటాన్ని సాధించగలిగాడు అన్నమాట. ధనవంతుడు ఏం చేశాడంటే చక్కగా ఉన్నంతకాలం తన ధనాన్ని ఖర్చు పెడుతూ, చక్కటిగా మంచి ఆహారం తింటూ, శుభ్రంగా చాలా అనేకమైన తీసుకుంటూ, కానీ చివరికి ఏమైందంటే దేవుణ్ణి అంగీకరించలేని మనసు మనకు వచ్చింది. వేదనకరమైన స్థలంకి వెళ్ళింది అనమాట. దేవుడు అన్నీ చూస్తాడు. శ్రమల్లో ఉన్నాం కదా అనేసి దేవుణ్ణి మనము విడిచి వెళ్ళిపోకూడదు. ఆయన ఏది చెప్పాడో దాని ప్రకారం ఇతను ఏదైతే రూల్ పెట్టాడో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని ప్రకారమే మనము జీవించాలనుకుంటున్నాం. అక్కడ చెప్తాడు చూడండి, ఇదిగో మీరు శోధింపనట్లు అపవాది మీలో కొంతమందిని చెరలోకి, శ్రమల్లోకి ఆయన అపవాది తీసుకెళ్తాడనేసి ఖచ్చితంగా చెప్తున్నాడు అన్నమాట. అక్కడ మరణము వరకు నమ్మకం ఉండగా నేను జీవకిరీటం ఇస్తాననేసి అక్కడ ప్రైజ్ అన్నది అనౌన్స్మెంట్ చేశాడు అన్నమాట. అలాగే మా చదువుకెళ్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏం చెప్తున్నారని ఇంత క్లారిటీగా చక్కగా చెప్పి, ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎవరికైతే చెవులు ఉన్నాయో, వినగలే మనసు ఉందో, వారు ఈ మాటలన్నీ విని
దేవుని యందు నమ్మకంగా సంఘంకి ఆనుకొని సంఘంతో పాటు ఉండేవారిని మనము ఇది చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా జయించేవాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడమాట. జయించువాడు వల్ల రెండో మరణంలో ఏ హాని అంటే తీర్పు దినాన ఏ హాని కూడా ఆయనకి జరగదు. లాజరస్ గారు అనుభవిస్తున్న దాన్ని క్లారిటీగా కళ్ళకు కట్టేట్లుగా మనకి చూపించిన విధానాన్ని మనం గమనిస్తూ మనకు కలిగిన వీటిల్ని ఈ యొక్క హెచ్చరికల్ని ఈ యొక్క దీవెల్ని ఈ యొక్క జీవ కిరీటాన్ని మనము పొందుకునే విధంగా మనము సంఘంలో ఉండాలన్నమాట. అంటే చాలా చక్కగా సంఘంలో ఏ విధంగా ఉండాలి, సంఘంలో మనం ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ దేవుడు చూస్తున్నారా లేదా అంటే దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనకి ఆయన కోసం పడిన శ్రమకి, ఆయన కోసం పడిన ఆ యొక్క దరిద్రానికి, ఆయన కోసం పడిన మన యొక్క అనేకమైన మాటలకి ఆయన కంపల్సరీగా అవన్నీ కూడా ఒక రోజు మనకు తీరుస్తారని నమ్మకంగా ఉన్నందుకు మనకి జీవికరటం అనేది అందజేస్తారనేసి మనం కొన్ని మాటల్ని మనము స్మరిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది, అలాగే దీవుల్ని కుమ్మరిస్తూ ఉంటుంది. ఆ వాక్యం అనేది దీవుల్ని కుమ్మరిస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో వాక్యం దీవెన ఏంటంటే మనకి నమ్మకంగా బతికితే మనకి జీవ కిరీటం అనేది గొప్ప ఆశీర్వాదం అన్నమాట, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఆ కిరీటాన్ని మనం పొందుటకు మన యొక్క జీవితాలని చక్కగా దేవుళ్ళలో మలుచుకుంటూ వాక్యానుసారంగా మనము ముందుకి నడుస్తూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఈ భూమి మీద బతకడం అనేది చాలామంది చెప్పే విషయమే, సాధారణ విషయం కాదు. ఎందుకంటే అనేకమైన ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉంటాయి. మనం పనిచేసిన ప్రదేశాల్లో కానీ, మన గృహాల్లో కానీ, మనం తిరుగుతున్న ఈ యొక్క ఏరియాస్లో కానీ చాలా కష్టం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నా కాడి సులువుగాను. దేని బట్టి? ఆయన వాక్యాన్ని బట్టి. ఆయన వాక్యాన్ని మనం మధ్యలో పెట్టుకొని దాని ప్రకారం నడిచామనుకోండి, అప్పుడు సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఒక బస్తా ఉంది, లోపల వేయడం తెలియదు. ఒక పిలిచి ఈ బస్తా ఏముంటుంది ఎత్తి అంటే ఇంత పెద్ద బస్తా ఉంటుంది. మనం ఏంటనుకుంటా ఫస్ట్ ఆలోచనలో అమ్మోవి దాంట్లో బరువు ఉంటుంది, ఏం ఎత్తగలను అనుకుంటాం. ఆ బస్తాలో ఏముందని తెలియనప్పుడు మనకు అది చాలా బరువుగా అనిపిస్తుంది. ఏమో ఇంత పెద్ద బరువు ఎంత ఉంది ఇప్పుడు బస్తా, నేను మొయ్యలేనేమో అనుకుంటాం. కానీ అది తెలిసిన వ్యక్తి వస్తే 2000 ఎత్తేస్తారు అన్నమాట. అందులో ఒక థర్మోకాల్ సీట్స్ కానీ స్పాంజెస్ కానీ అనుకుంటే 2 చేతులు ఎత్తేస్తారు. అది తెలియనప్పుడు ఆ బస్తా చాలా బరువుగా ఉంటుంది. ఎక్కడ? బ్రెయిన్లో, మన మనసులో ఆ బస్తా అనేది చాలా బరువుగా ఉంటుంది. అది తెలిస్తే సులువుగా ఉంటుంది అన్నమాట. ఇంతేనా, ఇలా పాప ఎత్తేస్తుంది అంటారు అన్నమాట. కాబట్టి వాక్యాన్ని మనం అంతగా చదవాలంటే అంత తేలిక చేసుకునే విధంగా చదవాలి. మన మనస్సుని, మన జీవితాల్ని, జీవితం ఇంతేనా, తిడతావా తిట్టు, కొడతావా కొట్టు, ఈరోజు నాకు పుట్టలేదా, ఓకే. ఈరోజు నాకు బట్టలు లేవా, ఓకే. ఇక్కడ ఏమో నాకు ఉండకపోవచ్చు, ఇక్కడ నాకు చేయకపోవచ్చు, కానీ నాకు దేవుని యొక్క ఆశీర్వాదం అన్నది ఉంది. ఎందుకని నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను. నాకు దేవుడికి ఇచ్చిన లైన్ నేను దాటను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే నేను దాటను. నా ఉద్యోగం తీసేస్తారా, తీసేయండి. నాకు ఇంటికి అద్దె ఇవ్వరా, క్రైస్తవులుగా మాకు ఇంటికి అద్దె ఇవ్వరా, నా ఇల్లు అద్దెకి ఇవ్వరా, ఓకే. ఈ రాత్రి రోడ్డుగా పడుకుంటా. దేవుడు చూపిస్తాడు అనేక శ్రమలు. దాన్ని బట్టి దేవుని మనం వ్యతిరేకమైన మాటలు మనం ఆడకూడదు, దానివల్ల మనకి శాపం కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని ఏ విధంగా చెప్పాడు, ఓకే శ్రమలు వస్తాయి మన ఊరిలో పెట్టుకోవడం, శోధనలు వస్తాయి, అపవాది చెరలోకి పట్టుకెళ్ళిపోతే దేవుడు చెప్పాడు వస్తున్నాయి. నీ తప్పిదాల వల్ల నువ్వు రాకూడదు శ్రమలు. చూడండి, మీ తప్పిదాల వల్ల మీరు పాపానికి అనుకూలమైన అడుగులు వేస్తూ అవేవో శ్రమలు అవన్నీ వచ్చిన వల్ల ఇవి దేవుడి వల్ల వస్తాయని మాత్రం ఆ నింద మాత్రం వేయకూడదు అన్నమాట. దేవుని మార్గంలో నడుస్తూ దేవుడు చెప్పిన విధంగా నడిచి అప్పుడు వస్తున్న శ్రమలను మనం స్వీకరిస్తున్నప్పుడు అవి ఆ యొక్క వాక్యాన్ని మనం మధ్యలో గుర్తు చేసుకున్నప్పుడు గొప్ప ధైర్యాన్ని మనం పొందుతాం. మన కోసం జీవకిరీటం అన్నది అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది అని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము వాక్యానుసరమైన
అసలు గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా మదిలో పెట్టుకొని, సున్నాలో ఉన్న సంఘపు దూత ఎలాగ రాస్తుంది, మొదటి వాడును కనపడి ఉండి మృతుడేవులు మరలా బ్రతికినోడు చెప్పు సంగతులు ఏమనగా, నీకు శ్రమలు వస్తాయి, దరిద్రత తొలుగుతుంది, అయినను నీవు ధనవంతుడు. దేని నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తమే. మనందరం కూడా ధనవంతులం. యొక్క గొప్ప స్పిరిట్ని, ఆ యొక్క గొప్ప అంశాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం ఎల్లప్పుడూ కూడా జీవించాలన్నమాట. ఎందుకంటే మన కోసం జీవ కిరీటము అక్కడ దాచబడి ఉండదు అన్నమాట. పౌలు గారు అన్నట్టు నా పొరుగు ముట్టించితని నా గురి. కాబట్టి ఆయన నాకు కూడా జీవ కిరీటం ఉంది, ఆయననే చెప్పగలరు. అలాంటి స్థితిని మనము మన యొక్క మనసుల్లో యొక్క వాక్యాన్ని పెట్టుకొని, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఎక్కువ ఆయన చెప్పిన విధంగా మన అందరం కూడా చాలా చక్కగా జీవించే జీవితాన్ని మనం జీవిస్తామని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరూ కూడా యొక్క మాటల్ని హృదయంలో పెడుతూ సమయాన్ని నడిపే సహోదరులకి